మన ఇండియన్స్‌కి ఫారిన్ బ్రాండ్స్ అంటే ఎంత ఇష్టమో మనందరికి తెలుసు. కానీ ఇండియన్ కంపెనీస్ కొన్ని వాళ్ళ స్మార్ట్ బిజినెస్ స్ట్రాటజీస్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో మనం చాలామంది అనుకుంటాం లూయిస్ ఫిలిప్ అనేది ఒక ఫారిన్ బ్రాండ్ అని మనం అందరం అనుకుంటాం. కానీ అది ఫారిన్ బ్రాండ్ కాదు. అది ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ పీటర్ ఇంగ్లాండ్. పీటర్ ఇంగ్లాండ్ కూడా మనం ఫారిన్ బ్రాండ్ అని అనుకున్నాం. కానీ అది కూడా ఆదిత్య బిర్లా గ్రూప్స్ వాళ్ళకి సంబంధించింది బ్రాండే. అండ్ నెక్స్ట్ ఎలెన్ సోలీ. సో ఇది కూడా మనం ఫారిన్ బ్రాండ్ అని మనం అందరం అనుకుంటాం. అక్కడ యాడ్స్ కూడా మొత్తం ఫారినర్స్ మన అందరూ కనిపిస్తారు. కానీ అదొక ఇండియన్ బ్రాండ్. అది కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించిన బ్రాండ్ అది. సో ఇంకోటి అంటే లాక్మీ కూడా ఒక టాటా ప్రోడక్ట్. సో ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. అది వేరే బ్రాండ్ పేరు పెట్టి. సో యాడ్స్ కూడా మనకి ఫారెన్ యాక్టర్స్ అందులో మనకు కనిపిస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు చాలా మంది ఇండియన్ సైకాలజీతో వారు ఆడుకుంటారు. ఇండియన్ పీపుల్స్ ఏమని అనుకుంటారంటే ఇది ఒక ఫారెన్ బ్రాండ్, ఇక్కడ క్లాత్ అనేది ఇంకా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ అయిందేమో, లేకపోతే దీనిలో ఇక పెద్ద పెద్ద డిజైనర్స్ ఏమైనా వర్క్ చేశారేమో అని దాన్ని మనం పర్చేస్ చేయడం జరుగుతుంది. సో మనం ఎంత ఇష్టపడతామో ఫారెన్ బ్రాండ్స్ ని, మన ఇష్టాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు ఒక ఫారెన్ కంపెనీ లాగా ఇండియన్ కంపెనీ ఏదో ఒక లాంచ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం కూడా ఇండియన్ బ్రాండ్సే మనం కొనుక్కుంటాం, ఫారెన్ బ్రాండ్స్ అనుకోని. సో మీరు ఎప్పుడన్నా ఇండియన్ బ్రాండ్స్ కొనుక్కున్నారా లేకపోతే ఫారెన్ బ్రాండ్స్ కొనుక్కున్నారా అని కింద కమెంట్ చేయండి.